ప్రభుత్వం మీదే కదా. ఇప్పుడు చెరువుల ఆక్రమణకు గురవుతున్నాయి, వాటికి అడ్డుకట్ట వేయాలనే అటువంటి ఆలోచన బీఆర్ఎస్దే. అలాగే మూసీ పరిరక్షణ కూడా సుందరీకరణ కావచ్చు, దానికి సంబంధించిన ఆలోచన మొట్టమొదటిగా చేసింది బీఆర్ఎస్. అప్పుడు మరి అంత ఆలోచన చేసినటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని అమలు చేస్తూ ఉంటే, హైడ్రా కానీ ఈ రకంగా వాళ్ళు ముందుకొచ్చి చేస్తూ ఉంటే మరి ఎందుకు అది అన్యాయము, అది ఆమోదయోగ్యం కాదు, అది మేము వ్యతిరేకిస్తామని స్టేట్మెంట్స్ చేస్తున్నారు మీరు? లేదమ్మా, చెరువుల పరిరక్షణ విషయంలో గవర్నమెంట్ చేస్తే సంతోషం. నాలాల విషయంలో కూడా వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించాలా. ఇప్పుడు 30-40 ఏళ్ళ నుంచి వాళ్ళు అక్కడనే పుట్టి, అక్కడనే పెరిగి, అక్కడనే సంసారం చేస్తున్నారు. నువ్వు ఎఫ్టీఎల్ లెవెల్ని వరకు నువ్వు తీసుకోండి, బఫర్ లెవెల్ ఎవరైతే కట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి గవర్నమెంట్ బాధ్యత కదా. 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్న తర్వాత గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది, గవర్నమెంటే రిజిస్ట్రేషన్ చేసింది, గవర్నమెంట్కి ట్యాక్స్లు కడుతున్నారు. వాళ్ళని పేదవాళ్ళను షిఫ్ట్ చేసేటప్పుడు వాళ్ళని ఆమోదయోగ్యంతో వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకు భరోసా కలిగించాలి, చర్చించాలి. నువ్వు పవర్ ఉంది కదా అని జేసీబీ తీసుకొని కొట్టుకుంటూ పోతే కాదు కదా. వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలి. బాధ్యత ప్రభుత్వం బాధ్యత, పేదవాడిని కాపాడే బాధ్యత ప్రభుత్వం ఉంది. ఒప్పించకుండా కూలగొట్టుకుపోవడం అనేది జనంలో వ్యతిరేకత వచ్చింది. ఒక ప్లానింగ్ ప్రకారం చేస్తే బాగుండే. వాళ్ళు పరిమితికి మించి ఇంకా ఎక్కువ ఎక్స్టెండ్ చేయడం కూడా వాళ్ళకు నష్టం జరిగింది. అంటే వాళ్ళు జనం కావాల్సిన అవసరాలను వాళ్ళని మాట్లాడే పద్ధతిలో విఫలమైనారు. నచ్చజెప్పింటే మేము మా ప్రభుత్వ హయాంలో కూడా మేము చేసినాం, ప్రజలు ఒప్పించినాం, కాంపెన్సేషన్ ఎక్కువ ఇచ్చినాం. సో కొంచెం ఓవర్ బోర్డ్ వెళ్ళారు అంటారు. కాంపెన్సేషన్ ఎక్కువ ఇచ్చినాం, వాళ్ళు సంతోషంగా పోయేటట్లు చేసినాం. ఇట్లా షాపించుకుంటా బలవంతంగా పోయిన సందర్భాలు లేవు అక్కడ. ఎస్, మీరు పదే ఈ మధ్యలో మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోబోతుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే మీరే కూల్చేస్తారా, లేదంటే బీజేపీ సహకారంతో కూల్చేస్తారా? మీ లేదమ్మా, ఎప్పుడు మేము అట్లా అనలేదు. కూలిపోవాలని కూడా మేము అనుకుంటలేము. వ్యక్తిగతంగా అయితే ప్రభుత్వం ఉండాలి. ప్రజలు తీర్పిచ్చిండ్రు, 5 సంవత్సరాలు ప్రజాస్వామ్యంలో ఉండాలి. కూలగొట్టాలని మాకు లేదు. అంటే ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు అమలు కాబట్టి వాళ్ళే బుద్ధి చెప్తారు. అలాగే ఎలక్షన్లో ఏ ఎలక్షన్ వచ్చినా బుద్ధి చెప్తారు తప్ప ప్రభుత్వం కూలగొట్టాలని మా అభిమతం కాదు. కాంగ్రెస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వస్తున్నారు అని చెప్పి కూడా లీకులు ఇస్తున్నారు కదా. అట్లాంటిది చేయాల్సింది ఉంటే మొదటి రోజే వారం రోజులు అయ్యేటివి. అప్పుడే ఎలక్షన్ అయిన ఎంబడే ఆ పరిస్థితి ఉండే. కేసీఆర్ గారికి వద్దనుకున్నాడు, చాలామంది ఆఫర్ చేసిండ్రు. 20 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారని మీ పార్టీ నేత తిరుగుబాటు చేస్తుండొచ్చు. మీరు బయట చూస్తారు కదా, ఎమ్మెల్యేలు సపరేట్గా మీటింగ్ పెట్టుకుంటున్నారు, వ్యతిరేకించుకుంటున్నారు. మా ఎమ్మెల్యే కష్టపడి ఎమ్మెల్యే కాదమ్మా. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యిండు, 5 ఏళ్ళలో ప్రజలు నమ్ముకున్న వాళ్ళు అడుగుతారు, మాదేం నడుస్తలేదు, మేము ఉండేం లాభం అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు. మేము కూలగొట్టాలంటే ప్రెసిడెంట్ స్టార్టింగ్ ఎలక్షన్ అయిన వెంబడే 10-20 మంది రెడీ ఉండ్రి, తీసుకోగలుగుతుండి సార్. కానీ ప్రజలు మనల్ని తిరస్కరించినప్పుడు, ప్రజలు మనల్ని వద్దనుకున్నప్పుడు బలవంతంగా ఉండొద్దు. వాళ్ళు పరిపాలన చేయని, మనకన్నా మంచి చేస్తే ఓకే, చేయకపోతే ప్రజలే మనకు ఓట్లు వేయాలి తప్ప ఇట్లా ఈ పద్ధతి వద్దని కేసీఆర్ గారే వద్దన్నారు. ఇలా మేము పడిపోవాలంటే 5 సంవత్సరాలు ఉండని గవర్నమెంట్ ఉండాలి. ప్రజలు ఓట్లు వేసింది 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ గురించి, వాళ్ళు ఉండాలా, ఇవి అమలు చేయాలా. ఇవి ఉండి అమలు చేయకపోతే ఖచ్చితంగా ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉంది. ఏ ఎలక్షన్ వచ్చినా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఎవరికైనా కానీ. ఇలా మేము 10 ఏళ్ళు చేసినాం, ప్రజలు నచ్చనట్లు చేసిరు వీళ్ళు. మొత్తం మసిగూసి మారడికాయం చేసిరు వాళ్ళు. ఏదో చెప్పారు, అన్నీ చెప్పారు, అడ్డగోలికి హామీలు ఇస్తే నమ్మిండ్రు వాళ్ళు. ఇలా అమలైతే మేము కూడా సంతోషపడతాం. ప్రజల గురించి మేము వచ్చినాం రాజకీయాలకు, ఆ ప్రజలకు అన్ని హామీలు నిలబెడితే మాకెందుకు, అంతకన్నా ఎక్కువ మాకు అవసరం లేదు.